ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ వసడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా జీవితాంతము, నిన్ను ఘనపరచును
పోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులుగా ఎన్నడు జగతిని జయించిన జయశీలుడా సూర్యులు నీ ఎదుట వీరులుగా ఎన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నీ పొందుకొనినను మరణము గెలిచిన బహుధీరుడా నీ యందు ధైర్యమును నీ పొందుకొనినను మరణము గెలిచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు
మరణము గెలిసి బ్రతికించు జీవి నన్ను, మరణము గెలిసి బ్రతికించు జీవి నన్ను, శృతు పాడుస్తూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుసు, శృతు పాడుస్తూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుసు. పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించు జీవి నన్ను, మరణము గెలిచి బ్రతికించు జీవి నన్ను, శృతు పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు, శృతు పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందని ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందని ద్వారా కలిగిందని, శృతు పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు, శృతు పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చినని నా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చినని నా, నీ వాగ్దానమే నన్ను బలపరిచెని, నీ వాగ్దానమే నన్ను బలపరిచెని, పరిశుద్ధాత్మలో నీవు నడిపించెని, శృతు పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు, శృతు పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. శరలోనైనా శృతు పాడుతూ మరణము వరకే నిన్ను ప్రకటించెదా, శరలోనైనా శృతు పాడుతూ మరణము వరకే నిన్ను ప్రకటించెదా, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు
క్షణం కోల్పోకు నా ప్రాణమా. శృతు పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించుట నీలో దీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా. మరణము గెలిసి బ్రతికించు దివెనందు శృతు పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించుట నీలో దీవించుచు శృతు పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించుట నీలో జీవించుచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నే కాచినావు యేసయ్యా, యేసయ్యా నీ దయలోనే దాచినావు యేసయ్యా, నీ కృపలోనే కాచినావు యేసయ్యా, నీ దయలోనే దాచినావు యేసయ్యా, నీకే కృతజ్ఞత స్తుతి అర్పింతును, నీకే కృతజ్ఞత స్తుతి అర్పింతును, నీ కృపలోనే కాచినావు యేసయ్యా, యేసయ్యా నీ దయలోనే దాచినావు యేసయ్యా, నీ కృపలోనే కాచినావు యేసయ్యా, యేసయ్యా నీ దయలోనే దాచినావు యేసయ్యా. భారమైన జీవిత యాత్రలో శ్రమలెన్నో ఎదురైనా కన్నీరు సెలయేరై కృంగిన వేళలో, భారమైన జీవిత యాత్రలో శ్రమలెన్నో ఎదురైనా కన్నీరు సెలయేరై కృంగిన వేళలో, నీ కరుణే మా పైన చూపావే ప్రతి క్షణం, నీ కరుణే మా పైన చూపావే ప్రతి క్షణం, నీ కృపలోనే కాచినావు యేసయ్యా, యేసయ్యా నీ దయలోనే దాచినావు యేసయ్యా, నీ కృపలోనే కాచినావు యేసయ్యా, యేసయ్యా నీ దయలోనే దాచినావు యేసయ్యా. నూతనమైన కృపలో మేలులెన్నో చేసి సగమమ్ము నిలిపావే నీ సన్నిధిలో, నూతనమైన కృపలో మేలులెన్నో చేసి సగమమ్ము నిలిపావే నీ సన్నిధిలో, నీ ప్రేమే మా పైన చూపావే నిరంతరం, నీ ప్రేమే మా పైన చూపావే నిరంతరం, నీ కృపలోనే
తలవంచండి. మా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రియుల కుటుంబంలో ఈ చక్కటి కూడికను మీరు జరిగిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. దాని ఇంతవరకు పాటల ద్వారా మీరు జరిగిస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఇంకా నీ నామానికి మహిమకరంగా కూడికను జరిగించండి. వచ్చిన బిడ్డలు బట్టి, రావాల్సిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంకా నీ నామానికి మహిమకరంగా కూడిక జరిగించి ఈ కూడిక ద్వారా బిడ్డలకు, కుటుంబానికి కావలసిన ప్రతి శ్రేష్టమని ఈవులు మీరు దయచేయమని యేసయ్య ఉన్నత నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో మరి కుటుంబ సభ్యులు లేచి మరి కూడిక యొక్క ఉద్దేశము మరి సాక్ష్యము చెప్పాలని ఈ సమయాన్ని వారికి ఇస్తున్నానండి. దయచేసి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభు పేరట మీకు ఆహ్వానాన్ని చెప్తా ఉన్నాను. రండి, ఎవరు చెప్తారు సాక్ష్యం? ఎలా రా? దేవుని నామానికి వందనాలు. అమ్మగారు, అయ్యగారు వందనాలు, సంఘపెట్టలకి వందనాలు. మరి ఇది ప్రార్థన ఎందుకు ఎత్తుంటాను అంటున్నానికి మరి నా భర్త మరి చిన్న గొడవలో మరి ముందు తిన్నాడు. ముందు తింటే మరి గొడవ పెట్టుకున్నాను. చెడకు చిన్న గొడవ వచ్చి ముందు తింటే మరి ఎక్కడో బ్యాండ్ కొట్టుగాడు తాగేసి పడిపోయాడు. మరి ఎవరో సొత్తా కూడా లేదు. మరి అలాగే తాగి తినేసి అలాగే పడిపోయి మరి నా కుమారుడు మా అక్కోళ్ళ పిల్లడు వెళ్ళేదాకా కూడా అక్కడే ఉన్నాడు. ఆమె తీసుకెళ్ళి మరి నేనే వెళ్ళి అక్కడ అసలు నా ఒంటి మీద బట్టలు లేకుండా ఏడుతున్నాను. మా అక్క ఒళ్ళో పెట్టుకుంటాను ఏడుతున్నాడికి మరి అయ్యగారు అమ్మగారు వచ్చినా కానీ చచ్చిపోయాడు అంటున్నారు తప్ప బతికిలేడు అని అన్నాడు. అమ్మగారు అయ్యగారు కూడా నన్ను ఓదార్చి బాగానే ఉంటాళ్ళమ్మ, బతికాళ్ళమ్మ అన్నాక మరి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అందరూ కూడా మా బాగారాలు కూడా, మా బాగారు కొట్లు కూడా బతుకుతాడంటే చచ్చిపోతాడు, బతకడం ఎందుకు డబ్బు అంతా ఖర్చు పెట్టడం. నేను ఒకటి అనుకునేదాన్ని, తండ్రి నేను నమ్ముకున్నాను తండ్రి, నేను మోసం చేయలేదు తండ్రి. నేను మరి నా భర్తను బతికించే డబ్బు వద్దయ్యా, నాకు ఆస్తులు వద్దా, ఏమొద్దయ్యా, నాకు డబ్బు వద్దయ్యా, అడుక్కున్నాను నా భర్తను పెంచుకుంటాను ప్రభా. మరి దేవుడిని నేను వాదమాడాను, నా భర్తను బతికించు ప్రభా, నా భర్తను బతికించు, నా భర్తను బతికింతేనే నా కుటుంబం ఉంటుంది, లేదా ఉండదు. మరి నా అమ్మలు కూడా, నా అన్నదమ్ములు కూడా గడగడలు ఆడేసేవారు. మరి నా బావగారులు కానీ, నా కుటుంబం కానీ, మా బావగారు కొడుకులు కానీ గడగడలు ఆడేసి నా భర్త దగ్గర ఏడిచి మళ్ళీ నా ఎదుర్కొండకి మోకం తుడుచుకొని నీళ్ళు తుడుచుకుని వచ్చి నాకు దగ్గర మోకం మీద నా దగ్గర మామూలుగా మాట్లాడేవారు. బతికేడుతున్నమ్మ, బాధపడుకోతున్నమ్మ, నేను ఒక దిగంబరిలాగా నేను బతికాను. అలాగా నా భర్త దగ్గర ఏడ్చి మళ్ళీ మామూలుగా గోడ పక్క నుండి ఏడ్చిదాన్ని. ఏడిస్తే 10 ఒక్కల దైవజనులు వచ్చేవారు, ప్రార్థన చేసేవారు, మూతులు ఇరిచేసేవారు. బతకడం 3 మిషన్లు ఎడితే బతకడం ఎందుకు, బతుకుతాడేంటి, బతికాడు. అయ్యగారు కూడా కారు వేసుకొచ్చి చూసేవారు. మరి ఆంధ్ర పాస్టర్ గారు కూడా అప్పుడు పండగలు అయితే అత్తమాన 24 గంటలు కూడా మా కొరకు మరి ప్రార్థన చేసేవాడు. మరి సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించాడు, మరి దైవజనులు చేసిన ప్రార్థన ఆలకించాడు. నేను ఒకటి అనుకున్నా, అయ్యా నా భర్తను బతికించయ్యా, నా భర్తను బతికించకపోతే నా బిడ్డలు నేను అనాథం అయిపోతాం ప్రభా, నా భర్తను బతికించయ్యా. మరి అందరికి లోకుగా నన్ను కాకిల్లాగా పొడిచి తింటారయ్యా, బతికినంతకాలం నా భర్తను బతికించయ్యా అని నేను దేవుడితో వాదమాడాను. మరి అయినా మరి మా మధ్యకూరల పిల్ల అప్పుడు బతికే ఉంది. మరి పెదనాన్న బతుకుతాడు, ఏడుకోక బాధపడుకొని కాకులు ఇచ్చుకుని ఏడ్చిందాన్ని. వచ్చి టీ తాగ పెద్దమ్మ, టీ తాగని అట్టించింది. నేను నా భర్త బతికితాక కూడా నా భర్త మెలికి వచ్చేదాకా నేను అన్నం ముట్టను అనుకుంటే మంచిని కూడా నేను ముట్టను దాన్ని. మరి నా భర్తను బతికి మత్తు దాటరు కూడా మరి నేను ఏడుపు నా భర్త కాళ్ళు కూడా ఏడ్చిదాన్ని. మరి పెద్ద దాటిన అక్కడ దాంట్లో కాంతే అమ్మ ఆవిడకి రక్త కణాలు తక్కువైపోతాయమ్మ, బిడ్డ ఆవిడని తీసిపోండి అమ్మ, తీసిపోండి అనే డాక్టర్ గారు కూడా ఎంతలోకి మధ్య
మరి నా కుమారుడు కూడా కుక్కలాగా తిరిగివాడు, మాదంతా పైన అంతా కూడా తిరిగేవాడు, మధ్య దాటి అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. మరి అవి కూడా మరి కారు వేసుకొచ్చి మరి సంఘ బిడ్డలు మరి డబ్బులు ఇచ్చి మరి నా భర్త దగ్గరికి పంపించి చూసిరండి పంపించారు అయ్యగారు కూడా. మరి అయ్యగారు కూడా మా గురించి ఎంతో బాధపడ్డారు. మరి నా బాగారులు కూడా పిల్లలు కూడా మా బాగారులు కూడా చాలా బాధపడ్డారు అని ఎవడని నా భర్తను బతికించయ్యా, నా భర్తను శుభ్రంగా ఉండాలయ్యా, నా భర్త శుభ్రంగా ఉంటేనే మరి 7 పూటలు ఎత్తుకుంటాను అనుకున్నాను. అయ్యా నీ కృప ఉంటే నాకు చాలయ్యా, నీ కృప లేకపోతే నాకు ఏమి లేదయ్యా, నాకు మేలు చేయి ప్రభా, నీకు ఏమి ఇచ్చినటువంటి నీకు సాధ్యమైంది ఏది లేదు నాయన తండ్రి ప్రభా. నన్ను నా భర్తను బతికించాయా, నేను ఎంతగానో మరి నా భర్తనే మరి దేవుడు పడవలు పెద్ద పెద్ద పడవల మీద తిప్పుకూడంట, మరి పెద్ద పెద్ద చేపలు పెద్ద పడవల మీద తిప్పుకూడంట. మరి మరి అంత కార్యం చేశాడు, ఆయన కృప నాకు ఇచ్చాడు, నా కుటుంబానికి ఆయన కృప నన్ను ఆశీర్వదించాడు. మరి ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను, ఆయన సాధ్యమైనది ఏది లేదు. మరి కూటం కూడా నా భర్త గురించి పెట్టుకుంటాను అనుకున్నాను, మరి 6 కూటలు ఎత్తుకున్నాను. ముందు ఏదో కూటము ఆగిపోయింది, కూటమని కాలింది ఏదో అడ్డింకులు. మరి మద్రాసు వెళ్ళి 4 రోజులు చేసుకుంటూ వచ్చినా మరి డబ్బులు 50,000 ఇలాగున్నా కానీ కూట పెట్టుకున్నాడికి ఏదో అడ్డింకులు ఏదో రిస్కులు. మరి ఒకరి మాట ఎవరికి మాకు ఒకరి మాట ఒకరికి అతకుండా ఉన్నాము. మరి పాతన మరి ఎప్పుడు ఎత్తుకోవాలని చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడు ఎత్తుకున్నాను, ఈ పాతను ఎత్తుకోవడం కూడా ఆయన కృప. మరి ఆయన నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా భర్తను కూడా ఆశీర్వదించాడు. మరి నా భర్త కూడా ముందు కూడా మాంచేశాడు. మరి నాకు ఆయన ఎంతో నాకు మేలు చేసి నిన్ను ఆశీర్వదించాడు. మరి చిన్న సత్యం దీవించింది. కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళు జగన్
ఆపదలను మరణకరమైన పడగల నుండి విడిపించిన దేవునికి రెండు చేతులు చప్పటపడి దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా. మన మధ్యలోనికి దిగి వచ్చును గాక. అందరూ స్వరమెత్తి దేవుని శక్తిని అనుభవించండి, దేవుని కృపను అనుభవించండి. కొరతల అభిషేకము ఈ రాత్రి కుమారించబడగాక, ఈ రాత్రి కుమారించబడగాక. దేవుని అగ్ని, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క శక్తి ఈ ప్రాంతమంతా అనుగ్రహించబడగాక, ఈ ప్రాంతమంతా అనుగ్రహించబడగాక. అనేకులు నీ కొరకు లేపబడుతున్నగాక. కృపను విడుదల చేస్తున్నాను. దేవుని అభిషేకము, దేవుని అభిషేకం ప్రతి ఖాళీ పలుకులు తెలుసునగాక, చీకటి బంధకాలు తెలుసునగాక. ఈ ప్రాంతములో మహిమతో నింపబడునగాక, మహిమతో నింపబడునగాక, మహిమతో నింపబడునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది దేవుని కొరకు లేచుదురుగాక. హల్లెలూయా. ఆరాధనా నీవు చేసిన మేలకు, నీవు చేసిన కృపలకు నిత్యము కృతజ్ఞులమయ్యా. నీ కృపకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, నీకే స్తోత్రం 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 అయ్యా. నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు యేసయ్యా.
ఈ రాత్రి నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై స్తోత్రాలు. బిడ్డలను నాయన ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి, మరణకరమైన పడక నుండి, నాశనకరమైన కోపము నుండి బిడ్డలు మీరు విడిపించిన రీతిని బట్టి, బిడ్డలు మీరు తప్పించిన రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాం. నిశ్చయముగా ఈ రాత్రి నీ కృప ఈ కుటుంబపై బహుబలముగా నిలిచునుగాక. ఈ రాత్రి ఈ యొక్క కూడికలో చేరవచ్చిన ప్రజలందరిపై నీ కృప దిగి వచ్చునుగాక. కొద్ది నిమిషాలు ఈ రాత్రి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. నీ పక్షము నిలబడుతూ ఉండకు. కొద్ది మాటలు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా సంతోషం, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి నామను మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు సజీవుడు, మరణ పంచుల్లో ఉన్న వారిని కూడా రక్షించడానికి ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. దానికి నిదర్శనం బిడ్డల జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలే దానికి నిదర్శనం. మన దేవుడు సజీవుడు. ప్రియులారా, ఆయన చేసిన మేలులకు మనం ఏమిచ్చి మనము రుణము తీర్చలేము. హల్లెలూయా. ఈ పూట కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన మాటలు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వినాలి. ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ అరగంట సేపు మన ఆలోచన దేని మీదకి వెళ్ళనివ్వక కాస్త జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. క్లియర్గా మనము వాక్యాన్ని చదువుదాం. చదివేవారు కొంచెం గట్టిగా చదవండి. వాక్యాన్ని చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ, అయ్యా దయచేసి కుటుంబ సభ్యులు కూడా కూర్చుంటాం మంచిది. అందరూ వినాలి. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా వినాలి. చదవయ్యా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి శుచిపరుచుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యాకోబు గారు అంటారు, తన భార్యలతో, తన యొక్క కుటుంబం అంతటితో, తన బిడ్డలతో మనము లేచి బేతేలుకు వెళదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి, నాకు తోడయున్న దేవునికి నేను బలిపీఠము కట్టేదనని వారితో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు తను అనుభవించిన శ్రమను ఏం చేసుకుంటున్నాడు? జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నా శ్రమ దినమున నాకు తోడయున్న దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు, నేను ఏం కడతాను? బలిపీఠములు కడతాను. బేతేలునకు వెళ్ళి నేను ఒక బలిపీఠము కడతాను, రండి మీరంతా అని తన కుటుంబమును సిద్ధపరుచుకుని ప్రియులారా బేతేలుకు వెళ్తా ఉన్నాడు. ఏం కట్టడానికి చెప్పండి? బలిపీఠము కట్టడానికి. అర్థమైందండి?
బలిపీఠం. ఈ రాత్రి సహోదరి సాక్ష్యం ఇచ్చారు. మరి సహదేవుడి గారి విషయంలో దేవుడు కార్యం చేశారు. అలాగే వాళ్ళ కుమారుడైన సాయి గారి విషయంలో కూడా దేవుడు కార్యం చేశాడు. ఇవి సామాన్యమైన విషయాలు కాదు. ఒక విమానం కూలిపోతే నష్టం ఎంత క్షణాల్లో జరుగుతుందో, ఒక కుటుంబం కూలిపోవటానికి 1 నిమిషం చాలండి. అర్థమైంది? ఒక కుటుంబం కూలిపోవటానికి 1 క్షణము చాలు, పెద్ద టైం అక్కర్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అంత భయంకరమైన కష్టం ఈ కుటుంబానికి వచ్చినప్పుడు, అపవాది వారిని అంతగా శోధించినప్పుడు, ఆ కష్టకాలమున, శ్రమ దినమున బిడ్డలను ఏం చేశాడు చెప్పండి? ఎందుకో తన ఉచితమైన ప్రేమను చూపించి కాపాడాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దానికి మన బలము, మన జ్ఞానము, మన శక్తి అసలు కానే కాదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యాకోబుకు కూడా చాలా కష్టకాలం వచ్చింది. అసలు యాకోబు గారికి ఎంత కష్టం వచ్చిందంటే, వాక్యంలో ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం దాకా చాలా క్లియర్గా చదవండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు గూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పడుకుండేను. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకరోజు యాకోబు ఇలాగ ఒంటరైపోతాడని కలలో కూడా ఊహించలేదండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క రోజు ఇలాగ వస్తుందని మనం కలలో కూడా ఊహించం. అటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. ఎప్పుడూ కూడా ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. ఏ చీకటి దినము మన జీవితంలోనికి రాబోతుందో మనం ఎన్నడూ ఎరగం. కాబట్టి ముందున్న వాటిని బట్టి కానీ, ప్రస్తుతం ఉన్న వాటిని బట్టి మనకు అతిశయించడానికి అవకాశం లేదండి. యాకోబు కూడా బహుశా ఇలాంటి రోజు వస్తుందని తన జీవితంలో అనుకోలేదు. ఈరోజు మన జీవితంలో ఒక్కొక్క బలహీనత వస్తుంది, మనము కలకనం. ఇంత పెద్ద కష్టం వచ్చి పడుతుందని మనము కలకనం. యాకోబు కూడా అసలు ఇటువంటి పరిస్థితి నా జీవితంలో వస్తుందని ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఎందుకనంటే యాకోబు ఉన్న కుటుంబం చాలా చక్కటి కుటుంబం, ఒక అన్యోన్యకరమైన కుటుంబం. ఆ కుటుంబములో ఈ పరిస్థితులు తలెత్తుతాయని జీవితంలో కూడా ఊహించలేదు. కానీ ఎంత గారాభంగా యాకోబు పెరిగాడో, ఎంత సమృద్ధిలో యాకోబు ఉన్నాడో, అంత దీనమైన పరిస్థితిలో ఒకరోజు యాకోబు ఉండటం జరిగిందండి. ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఆ చుట్టూన్న భయమును తట్టుకోలేక కళ్ళు మూసుకుని, కాళ్ళు ఒడుసుకుని, ప్రియులారా, తనలో తాను కుమిలిపోతూ, బహుశా ఈ రాత్రి నా జీవితం అయిపోతుందేమో, బహుశా ఈ రాత్రి ఏ పులిలో ఏ సింహాలు నన్ను తినేస్తాయేమో, ఇది నా జీవితంలో ఇది ఆఖరి రోజు అనుకుంటా అని ప్రియులారా ఆ రాత్రి కండ్లు మూసుకుని కాళ్ళు దగ్గరికి లాక్కుని ఎంత భయముతో ఉండిపోయాడో యాకోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్షణములో కూడా ఆకాశము నుండి ఒక నుచ్చెన వేయబడి, చదవండి అమ్మా. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నుచ్చెన భూమి మీద నిలవబడి ఉండుట, దాని కొన ఆకాశమనంటుట, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ దేవుడను, ఐ యామ్ యువర్ గాడ్, నీ దేవుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్నా
ఈ భూమిని నీకును నీ సంతతికిని ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుగు రేణుల వలె నేను చేస్తానని ఆ శ్రమ దినమున యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మనం ఎప్పుడు ఒంటరిమైపోతామో, ఎప్పుడు పెద్ద కష్టములో ఉంటామో అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడే తన దూతలు మనకు తోడు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి యాకోబు ఎంత పెద్ద కష్టంలో పడ్డాడంటే, ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు జీవితంలో ఎంత భయపడుతున్నాడంటే, ఆ భయములో దేవుడు అంటున్నాడు, కంగారు పడకయ్యా, నేనున్నాను, నిన్ను విడిచిపెట్టను, నేను వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ రాత్రి అంతా తన దూతలను యాకోబుకు దేవుడు తోడుగా ఉంచాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. సహదేవుడి గారు కూడా మరణకరమైన పరిస్థితిలో దేవుడు తోడున్నాడు. ఆ దినాన్న ప్రియులారా, మనందరము చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన, నిజంగా కుటుంబము చేసిన ప్రార్థన విని తన దూతలను కావలా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. యాకోబు గారు ఏమంటున్నారంటే, అంత పెద్ద కష్టములో నాకు తోడై ఉన్న దేవుడు. ఆమేన్. ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే యాకోబుకు, ఆ రాత్రి పులిలకు, సింహాలకు, క్రూర మృగాలకు బలి అయిపోవలసిన యాకోబును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఇంకా యాకోబు జీవితంలో వచ్చిన కష్టము ఏంటో చూద్దాం. అదే ఆదికాండము 28వ అధ్యాయము 20-22 వరకు మనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండునని నేను ఎరుగుదును. మరియు ఈ స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాకోబు గారు మరికొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నేను తినుటకు ఆహారమును, కట్టుటకు, అంటే ఇప్పుడు యాకోబు గారికి ఉన్నాయి, అక్కడ లేవు కాబట్టి అక్కడ ఆ విషయాలు మాట్లాడాడు. ఎందుకనంటే ప్రియులారా, మనిషికి ఈ భూమి మీద బ్రతకడానికి ప్రధానమైనది ఏంటి అని అంటే తిండి. అందుకంటారు కోటి విద్యలు తిండి కొరకే. ఇంజనీర్ అయినా తిండి కొరకే, డాక్టర్ అయినా తిండి కొరకే, ఒక కలెక్టర్ అయినా తిండి కొరకే. ఇంకా ఎందుకనంటే మిగతా తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారు, ఏ పనివాడైనా తన జీతాన్ని సంపాదిస్తుంది దేని కొరకు? తిండి కొరకు. ఇక్కడ యాకోబు గారికి తిండి ఉందా? వస్త్రాలు ఉన్నాయా? ఎందుకంటే ఒంటరి వాడయ్యాడు కదా. మంచి కుటుంబములో, మంచి సమృద్ధైన కుటుంబంలో పెరుగుతున్నటువంటి యాకోబుకు ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే, ఒకటి ఆ రాత్రి అరణ్యంలో ఒంటరి వాడైపోయాడు. రెండవది తిండి లేక, ఆహారం లేక అలమటిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, అయ్యా నేను తినుటకు ఆహారమును, కట్టుటకు వస్త్రములను నువ్వు నాకు ఇస్తే, అయ్యా ఆ రాయి, ఆ నిలిపిన రాయిని ఏం చేస్తానో, మందిరాన్ని కడతానో, నీవు నాకు ఇచ్చిన యావత్తు అంతటిలో కూడా 10వ భాగము నేను నీకు ఇస్తాను. చాలా మంది కష్టం వచ్చినప్పుడు ఎన్ని మొక్కుబడులు మొక్కేస్తారో. ఆకారం చెప్తాను, అసలు చాలా జీవితాలు పిల్లలు, చాలా కుటుంబాలు పాడైపోవటానికి, ఆశీర్వదించబడకపోవటానికి ఆకారం చెప్తాను. ఎందుకనంటే నోటి మాట కదా అని అనేకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇచ్చిన మాట, నువ్వు ఇచ్చిన తీర్మానం అంత ఏలాకోలమైంది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమ దినం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎన్ని మాటలనేస్తాం. మా ప్రభా నాకు అది, నీకు అది చేస్తాను, ఇచ్చేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను. 4 రోజులకి మొత్తం అది అటుకెక్కేద్ది.
స్తోత్రం కలుగును గాక. అది నీకు సరదా ఏమో కానీ నువ్వు మర్చిపోతావేమో కానీ దేవుడు మర్చిపోడు. అది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో నేను ఆఖరిని క్లియర్గా చదివిస్తాను. నా ప్రసంగం ఆఖరిలో ఆ మాట నేను ఖచ్చితంగా చదివిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబుకి ఎంత కష్టం వచ్చిందంటే అరణ్యంలో ఒంటరోడైపోయాడు. రెండవది తిండి లేక వస్త్రాలు లేక అలమటించాడు. మొత్తం మీద ఏదో తిప్పలు పడి ఒక గమ్యానికి వెళ్ళాడు. తల్లి చెప్పింది, ఒరే బాబు నీకు ఏ దిక్కు లేకపోతే మీ మామ దగ్గర పోరా, అక్కడ ఏదో మీ మామ ఏదో చేరదీస్తాడంటే మొత్తం మీద ఇన్ని తిప్పలు పడి పిల్లల లాభాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రాణం సుఖంగా ఉందా, ఫోన్లో మేనడు వచ్చాడని పిల్లలు ఆర్చాడా తీర్చాడా? ఆయన ఏం చేశాడంటే అక్కడ కూడా యాకోబుని తిప్పలో పెట్టాడు. అక్కడ అనుభవించిన తిప్పలు ఏంటంటే ఆయన అక్కడ పడిన కష్టం ఏంటంటే ఆదికాండం 31వ అధ్యాయం 41-42 వచనాలు ఒకసారి చదవండి. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, మీ ఇద్దరి కుమార్తెల కొరకు 14 ఏండ్లు నీ మంద నిమిత్తమును 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అసలు చూడండి, అయినను నీవు నా జీతమును పలుమార్లు మార్చావు మామ. దేవునికి స్తోత్రం. పోనీ అక్కడైనా సుఖపడ్డాడు మనోడు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 20 సంవత్సరాలు. ఇద్దరు కూతుర్ల కొరకు 14 సంవత్సరాలు అట. 6 సంవత్సరాలు ఎవరి కొరకు? దేని కొరకు? మంద కొరకు. 20 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు అంటే అర్థమైంది మీకు? అర్థం ఏంటి అమ్మా? ఏంటి అర్థం ఏంటి? పాలేరుతాను. అర్థమైందా? సంస్కృత పదాలు మనకు అప్పుడప్పుడు అర్థం కావు కదా పిల్లలు. కొలువు అని అంటే పాలేరుతాను. 20 సంవత్సరాలు పాలేరుతానం చేశాడు. ఇంటిలో కాలు బయట పెట్టకుండా బ్రతికే యాకోబు ఎంత పెద్ద కష్టం వచ్చిందండి. ఒక రాత్రి అరణ్యములో మృగాలకు పులులకు అంకితం అయిపోయేటువంటి కష్టం, ఒంటరిగా మిగిలిపోయే కష్టం. రెండవది పిల్లరా తిండి వస్త్రాలు లేకుండా అలమటించినటువంటి దుస్థితి. మూడవది పోనీ ఎక్కడికో వెళ్ళాడు అని అంటే అక్కడ కూడా సుఖం లేదండి. 20 సంవత్సరాలు పాలేరుతాను. అయినా సరే అంత కష్టపడుతున్న ఫలితం ఉందా? పలుసార్లు ఏం మార్చేశాడు చెప్పండి? జీతం. ఒక చోట అంటాడు యాకోబు గారు వస్తూ అయ్యా ఓ మావి గారు, మీ దేవుడే కనుక నాకు తోడు ఉండకపోతే ఇప్పుడు నన్ను ఒట్టి చేతులతో పంపేవాడివి. దేవునికి స్తోత్రం. మనోడు చేసిన మోసాలు మామూలు మోసాలు కాదు. అవి చెప్పుకుంటే ఈరోజు ప్రసంగం అయిపోద్ది. కనుక చాలా దారుణమైన మోసాలు చేశాడు. దేవుడు తోడుండి యాకోబును ముందుకు నడిపించాడు, యాకోబును దీవించాడు. అందుచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుచేత వీటన్నిటినీ కూడా జ్ఞాపకమును తెచ్చుకుని యాకోబు గారు ఏమంటున్నారంటే నా శ్రమ దినమున. అందరూ చెప్పండి. ఒకసారి ఈ మాట పలుకుతుండగానే 1-2 అడుగులు వెనక్కి వేసుకోండి. యాకోబు గారికి వచ్చిన కష్టాలు మన జీవితంలో కూడా ఎన్నో వచ్చినాయి కదా అమ్మ. వచ్చినాయా? అది మరణకరమైందే కావచ్చు, అది అవమానకరమైందే కావచ్చు, అది మన లేమి కలిగించే స్థితి అవ్వచ్చు, మనల్ని పాడు చేసే పరిస్థితి ఉండొచ్చు. కానీ దేవుడు మన శ్రమ దినములన్నిటిలో ఆయన ఏం చేశాడు చెప్పండి? కాపాడాడు. అయితే కాపాడిన దేవునికి మనం ఏం కట్టాలి ఇప్పుడు? బలిపీఠం కట్టాలి. రాత్రి మనందరూ బలిపీఠాలు కట్టుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి బలిపీఠము అంటే వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద ఏమర్పించినట? దహన బలులను. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో చెప్పండి, భక్తులు ఏమర్పించేవారు? ఏమర్పించేవారు? దహన బలులు అర్పించు.
ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే బర్ంట్ ఆఫరింగ్ అంటారు. బర్ంట్ ఆఫరింగ్, దహన బలులు అర్పించేవారు. అంటే ప్రతి వ్యక్తి దేవునికి ఏమర్పించాలి? దహన బలులు అర్పించాలి. దేవుడు చేసిన మేలులు బట్టే కానీ, అంతేకాదు మనం చేసిన తప్పిదములు బట్టి కూడా దేవుని దగ్గర ఏమర్పించాలి? దహన బలులు అర్పించాలి. అయితే ప్రియులారా, మరి ఇప్పుడు మనం ఏమర్పిందాం? ఇప్పుడు మనం కూడా కోడిని దూడను అర్పిందామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో భక్తులందరూ కూడా దహన బలులు అర్పించారు. అక్కడ చూడండి, అబ్రాహము కూడా అది ఏ ఊరు వెళ్ళిన బలిపీఠం కట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు. అది ఇశ్రాయేలులకు కట్టడ ప్రియులారు. ఇప్పుడు మన కొత్త నిబంధన ఇశ్రాయేలులమైన మనం కూడా బలులు అర్పించాలి. ఏ బలులు అంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము కోడినో పొట్టేల్లో కాదు అర్పించవలసింది, మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకుని దేవునికి అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూడండి, మీకు అక్కడ నోవాకు పక్షులను ఇంకా అనేకమైన వాటిని అక్కడ బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే అక్కడ చక్కగా రాస్తాడు. చూడండి, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదింతును. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ ఒకటి మాటలు అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేసుకుని బైబిల్లో. మనం ఎప్పుడైతే దేవునికి ప్రియులారు చూడండి దహన బలులను, సమాధాన బలులను దేవునికి మనం అర్పించవలసిన అర్పణ మనం అర్పించినప్పుడు ఆ బలిపీఠము యొద్దకు దేవుడు వచ్చి మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. చెప్పండి, మనం ఆశీర్వదించబడాలి అని అంటే మనం బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాల దగ్గర అర్పించవలసిన బలి అర్పణలు మనము అర్పించాలి. అందరూ చెప్పండి, ఏమంటే మనం ఆశీర్వదించబడాలంటే మన మధ్యలోనికి దేవాది దేవుడు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మనమందరము కూడా బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాలు ఎదుట అర్పించవలసిన అర్పణలు మనము అర్పించాలి. ఇక్కడ కొన్ని అర్పణలు మనం చూస్తున్నాం. దహన బలులు, రెండవది సమాధాన బలులు. ఇంగ్లీష్లో పిల్లల దహన బలులు అంటే అర్థం ఏంటంటే బర్ంట్ ఆఫరింగ్. పిల్లరా, ఇప్పుడు మనం కానుక అంటాం చూడండి. ఈ కానుక అనే మాటని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఆఫరింగ్ అంటారు. ఏమంటారండి? ఆఫరింగ్. పిల్లలు మనం దేవునికి కానుకిస్తాం అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్. ఇక్కడ ఇది బర్ంట్ ఆఫరింగ్ అంటే దహన బలి. అంటే పిల్లరా, ఒక పశువును దహిస్తున్నాము అని అంటే అది ఏమైపోతుంది? అది సాక్రిఫైస్ అవుతుంది, అంటే త్యాగము అయిపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు మనం గొర్రెను పట్టుకున్నాం, దాన్ని కాలుస్తున్నాం, నేను ఉన్నాను బాబు అని వెళ్ళిపోయింది అనుకోండి, అది బలి అవుతుందా? కానీ మనం అర్పిస్తుంటే అది నిలువెల్లా అది పిల్లరా దేవుని కొరకు అది కాల్చబడుతుంది. అంటే అది తన్ను తాను ఏం చేసుకుంటుంది? యేసు ప్రభులు వారు కూడా ఈ లోక పాపముల కొరకు ఏం చేశాడు? ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎలాగా? పిల్లలు యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉండున్నట్లుగా ఆయన ఎలా ఉండిపోయాడు? మౌనంగా ఉండిపోయాడు. నేను చెయ్యండి ఇదంతా అంటే ఆయన చేస్తాడా మన కొరకు? మనకు విముక్తి వచ్చేదా? ఆయన కొడుతున్న వాళ్ళ ఎదుట, గెంటుతున్న వాళ్ళ ఎదుట, పొడుస్తున్న వాళ్ళ ఎదుట అలా నిలబడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆయన మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన త్యాగం అయిపోయాడు, ఆయన సాక్రిఫైస్ అయిపోయాడు. ఈ దినమందు దహన బలిలో మనం కనిపిస్తుంది ఏంటో తెలుసా? త్యాగం, సాక్రిఫైస్. ఈరోజు ప్రియులారా మనమందరము కూడా దేవునికి పిల్లలు ఏమైపోవాలంటే సమర్పించబడాలి. చెప్పండి, ఏం చేయాలి?
ఆయన బలిపీఠం యొద్ద మనం తాను మనం ఏం చేసుకోవాలి? మనలకు మనం ఏం చేసుకోవాలి చెప్పండి? సమర్పించుకోవాలి. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఆయనకి వేరుగా ఉండి మనం ఫలించలేం. కనుక ఆయన సన్నిధిలో ప్రియులారా మనము ఏం చేసుకోవాలంటే అర్పించుకోవాలి. ఆ బలిపీఠమున యొద్ద అర్పించుకోవాలి. రెండవది సమాధాన బలి. అంటే ఇంగ్లీష్లో దాన్ని మనం ధ్యానిస్తే దాన్ని ఏమంటారంటే పీస్ ఆఫరింగ్. పీస్ ఆఫరింగ్ అంటే ఇది సమాధాన బలి. ఈరోజు ప్రియులరా మన ప్రార్థనలు, మన స్తుతి ధూపములు దేవునికి ఎలా ఉన్నాయి? నైవేద్యములుగా ఉన్నాయి. అంటే ఆయన బలిపీఠము వద్ద మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మరొకటి మీకు చూపిస్తాను. 84వ కీర్తన 3వ వచనం మనం చూస్తే, నీ బలిపీఠము వద్ద పిచ్చుకులకు నివాస స్థలము దొరికెను. అంటే బలిపీఠము వద్ద పిచ్చుకల వంటి వారికి ఏముంది? నివాసం. అంటే ఈరోజు ప్రియులారా బలిపీఠము దగ్గర మనము నివసించే వారిగా ఉండాలి. అంటే దేవునితో మనము సహవాసము చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొత్తం మీద సహదేవుడి గారు ఎప్పుడో కనపడ్డారు చర్చిలో, మళ్ళీ కనపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవునితో మన శ్రమ దినమున మన కాపాడిన దేవునికి మనము బలిపీఠములు కట్టి ఏం చేయాలి? అర్పణలు అర్పించాలి. ఏంటి అర్పణ అంటే ప్రియులారా చూడండి, ప్రార్థన బలిపీఠం మనం కట్టాలి. రెండవది సమర్పణ బలిపీఠము కట్టాలి. మూడవది సహవాస బలిపీఠము. మనము అంటే దేవునితో మనం ఏం చేయాలి? ఫెలోషిప్, సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నన్ను కాపాడేశాడు కదంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ మళ్ళీ మనకి ఎప్పుడు రాదా? ఏమండి, వస్తుందా? అందుకే యాకోబు గారు కూడా మర్చిపోయారు. అలా 34వ అధ్యాయం చదువుకుంటే యాకోబు గారు కూడా ఒక దెబ్బ తగిలింది. స్తోత్రం చెప్పండి. అందుకే 35 అధ్యాయంలో ఏమొచ్చింది? ఆయనకి తెలివి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు గారు కూడా మర్చిపోయారు. ఆయన ఇన్ని శ్రమలు పడ్డాడు కదా, ఒకరోజు ఏం చేశాడు చెప్పిన? ఆయన కూడా మర్చిపోయాడు. ఎందుకంటే చక్కగా మంచి కుటుంబం, పిల్లలు, బీరకాయలు, ఆహ్లాదకరంగా కుహలా చెప్పండి సంతోషంగా సాగిపోతుంది. మర్చిపోయాడు మనోడు కూడా. 34వ అధ్యాయం వచ్చేసరికి ఒక జరగరాని ఘోరం ఇంట్లో జరిగిపోయింది. ఇది కేవలం నా తప్పే, ఇది కేవలము నా తప్పే, దేవుందేమీ తప్పు లేదు. కనుక నేనేం చేయాలంటే ఇప్పుడు భార్యలారా, పిల్లలారా రెడీ అవ్వండి. బేతేలుకి వెళ్ళి మనం ఏం కట్టాలి? అర్జెంటుగా బలిపీఠం కట్టాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ బేతేలు అనగా దేవుని మందిరములో ఈ బలిపీఠము దగ్గర నీవేం అర్పణలు అర్పించాలో తెలుసా పిల్లరా? ప్రార్థన అనే అర్పణ. రెండవది సమర్పణ. నీ జీవితమే ఒక సమర్పణ చేసి దేవునికి నువ్వు అర్పించాలి. మూడవది సహవాసం. నీ బలిపీఠము దగ్గర నువ్వేం కలిగి ఉండాలంటే సహవాసం. నాలుగవది మీకు చూపిస్తాను చూడండి. లేవికాండం 6వ అధ్యాయము 13వ వచనం. దేవునికి స్తోత్రం. లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. చూడండి, అది ఆరిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. బలిపీఠం మీద ఏం మండాలి? అగ్ని మండాలి. ప్రియులారు, ఈ రోజున దేవుడి మేలు చేశాడని మర్చిపోతే కుదరదు. నీవు దేవుని కొరకు మండే బలిపీఠాన్ని కట్టాలి. నీ హృదయము దేవునికి మండే బలిపీఠంగా మారాలి. అంటే దేవుని కొరకు నీవు నిత్యము వెలుగుతూ మండుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆరిపోతారు చాలా మంది. ఆ 4 రోజులు ఎంత అడబడి చేస్తారు. బాబు దేవుడు ఎంత గొప్పతనం చేయడండి బాబు. మరి తర్వాత ఏమైంది? పేరుపాలెం సంతకెళ్ళిందా? ఎక్కడికి వెళ్తుందండి? నువ్వు నిత్యము దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, మండాలి. అప్పుడే మధ్యకు వచ్చి అలాగ మనం చేసినప్పుడే ఆయన మన మధ్యలో చేస్తాడు. చెప్పండి, ఆయన మన మధ్యలోనికి వచ్చి నిశ్చయముగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? మనం ఎప్పుడైతే మనము
ఆ బలిపీఠము దగ్గర ఆ దహన బలులు, ఆ సమాధాన బలులు, ఆ యొక్క పిల్లరా ఆ యొక్క సహవాసము మనం దేవుని బలిపీఠము దగ్గర మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్ప, మన మధ్యలోనికి వచ్చి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్త మనసుకు పెట్టండి. దేవుని కార్యాలు మర్చిపోయి దేవునికి అర్పించవలసిన అర్పణలు మనం అర్పించకే, దేవుని ఎదుట ఆ బలిపీఠము ఎదుట ఉండవలసిన రీతిగా మనం ఉండకే మనం ఏం పొందలేకపోతున్నామంటే దేవుని ఆశీర్వాదము పొందలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారితోనే పోయేది కాదు జీవితం. కంఠములో ప్రాణం ఉన్నంత వరకు దేవుని సహాయము మనకి ఆకాశముకెక్కిపోయినా అక్కడ నీవున్నావు, ఆకాశముకెక్కిపోయినా అక్కడ నీవున్నావు, పాతాళములో పండుకొనినా అక్కడ నీవున్నావు, నేను పాతాళములో పండుకొనినా అక్కడ నీవున్నావు. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నీవే నా నీడారే. అందరూ పాడదామా? తల్లియు నీవే, నీవే తోడు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరూ లేరు యేసయ్యా, ఈ దైవం లేదు యేసయ్యా, నీతో సమానులెవరు, నిన్ను పోలి ఎవరూ లేరు యేసయ్యా, నీలా దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానులెవరు. పిండమునైనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెలే, పిండమునైనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెలే, నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించి వాడవు నీవే యేసయ్యా, నా తల్లి గర్భమందునా నిర్మించిన వాడవు నీవే. పాడదామా? తల్లియు నీవే, నా నోరారా పాడండి. మన తల్లి మన తండ్రి దేవుడే. గ్లోరీ. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, తోడు నీవే, నా నీడా నీవే, ఆకాశముకెక్కిపోయినా అక్కడ నీవున్నావు. వేరెవరితో నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను చూస్తున్నాడు. పాతాళములో పండుకొనినా అక్కడ నీవున్నావు, పాతాళములో జీవితాన ఆశ లేదని, బ్రతుకంత భారమేనని, జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని, కుమిలి కుమిలి ఏడ్చుకుండగా నన్ను ఓదార్చి ఎత్తుకుంటివే యేసయ్యా, కుమిలి కుమిలి అవునయ్యా, ఎన్నో కష్టాలు మనం ఎంత ఏడ్చాం. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే, నా తల్లియు నీవే, నా తోడు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో నుండి మనము
తప్పించుకోలేమండి. ఈ రోజుతో అయిపోయేది కాదు దేవుని చేసిన కార్యం. ఈరోజు ప్రియులారా, దేవునికి ఒక అట్టుపల్లికి వెళ్ళను, లేకపోతే ప్రియులారా ఏదో భోజనాల కూటమో సరిపోయేది కాదండి. బ్రతుకు దినములని ఆయన బలిపీఠమునొద్ద మనము ఏమైపోవాలి అని అంటే సమర్పణ అయిపోవాలి. ఆయనతో మనము సహవాసము చేయాలి, ఆయనకు ప్రార్థన చేయవారముగా ఉండాలి. అంతేకాదు నిత్యము బలిపీఠము మీద ఏమో మండాలి అని అంటే అగ్ని. ఈ రోజున నీ హృదయములో, నీ జీవితములో ఒక అగ్ని మండాలి. దేవుని కొరకు ఒక సాక్షిగా, దేవుని కొరకు ఒక మహిమకరమైన బిడ్డగా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉండాలి. నేను చెబుతున్నాను, నీ సాక్ష్యము ఎత్తు పట్టుకుని ఊరూర తిరగాలి. ఊరూర నీ సాక్ష్యము తెలవాలి. ప్రతి వ్యక్తికి నీ సాక్ష్యము చెప్పాలి. అనేక మందికి నీవు, నీ కుటుంబము ఆదర్శనీయంగా ఉండాలి. అంతేగాని భోజనాలు కోవటం, లేకపోతే చెప్పండి, లేకపోతే అట్టుపల్లికి ఎలా, లేకపోతే బుడ్డి సాక్ష్యం చెప్పేస్తే తుడిసేసుకుంటే అయిపోయేది కాదు. ఎందుకనంటే మన శ్రమ దినమున మనల్ని కాపాడిన దేవునికి మనం ఏం కట్టాలి? బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో ఒక సాక్షిగానే ఉండాలి, ఒక సాక్షిగా ఉండాలి. ఆ బలిపీఠముని యొద్ద నువ్వు అర్పించవలసిన అర్పణ అర్పించినప్పుడు నీ మధ్యలోనికి వచ్చిన దేవుడు నిన్ను ఏం చేయటం మొదలెడతాడు? ఆశీర్వదిస్తాడు. అందరూ చెప్పండి. నువ్వు బలిపీఠమును అర్పించవలసిన అర్పణలు అర్పించినప్పుడు నీ మధ్యలోనికి వచ్చిన దేవుడు, నీ మధ్యలో సంచరిస్తున్న దేవుడు, నువ్వు సహవాసము చేస్తున్నప్పుడు, నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు మండుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు ఒక సజీవమైన సాక్షిగా ఉన్నప్పుడు, అబ్బా, నీ దగ్గరకు వచ్చిన దేవుడు నిన్నేం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రసంగం అర్థమైందండి? వినకపోతే యూట్యూబ్లో వినండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబాలు ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏంటంటే మర్చిపోయేతనం. పిల్లరా, దేవుని యొక్క కార్యాలు మర్చిపోవటం, కృతజ్ఞత లేకపోవటం. ఈ రోజున దేవునికి ఎన్నో మేలులు చేశాడో, ఎన్ని శ్రమలను తప్పించాడో నువ్వు ఎరుగుదో. యాకోబు గారు గుర్తు చేసుకుంటున్నారు, నా శ్రమ దినమున నన్ను కాపాడిన దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు, నేను బలిపీఠము కడతాను. ఈ రోజున యాకోబు ఎన్ని శ్రమలు పడ్డాడో మనకు తెలుసు. అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయన మన జీవితంలో మనం అనుభవించిన శ్రమలు కూడా గుర్తు చేసుకుని దేవుణ్ణి ఎలా లేవనెత్తాడో, ఎలా నిలబెట్టాడో, ఎలాగ తను చెయ్యి చాపాడో ఈ రాత్రి నువ్వు జ్ఞాపకము తెచ్చుకుని నీవు దేవునికి ఒక యోగ్యమైన బలిపీఠంగా మారుదువుగాక. దేవునికి నీ జీవితంలో ఒక బలిపీఠము కడుదువుగాక. ఆయన సన్నిధిలో ఒక సాక్షిగా ఉండుదువుగాక. అలా ఉన్నప్పుడు నిశ్చయముగా నీ వద్దకు వచ్చిన దేవుడు, నిన్ను చూచిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మనమందరం ఆశీర్వాదం పొందుకుందుముగాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ ఈ మాట చెప్పండి. నా శ్రమ దినమున నన్ను కాపాడిన దేవా, నన్ను విడిపించిన దేవా, నన్ను నిలబెట్టిన దేవా, నన్ను బ్రతికించిన తండ్రి, నాకు మరొక జీవితం ఇచ్చిన తండ్రి. జీవితాన్ని ఆశ లేదని, బ్రతుకంత వ్యర్థమేనని అనుకున్న సమయములో బ్రతుకునిచ్చి ఆశలు పురుకొల్పి జీవితముని ఇచ్చిన దేవా, నీకు సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా. ఒక తీర్మానానికి వద్దామా? అందరూ ఒక తీర్మానానికి వద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చక్కటి వర్తమానం దేవుడు మనతో మాట్లాడారు. దేవుని కొరకు మనం బలిపీఠం కట్టి దాని మీద సమాధాన బలులను, యాగ బలులను అర్పించాలి. దేవునికి మహిమను చెల్లించాలి. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇప్పటిదాకా చక్కటి వర్తమానం మీరు మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రాలు. సహాదేవుడు తనకిచ్చిన భార్యను, కుమారుడును, కుమార్తెను, ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి ఎన్నో శ్రమల నుండి, బాధల నుండి మీరు తప్పించి నీ కార్యములతో నింపినందుకు వందనాలు. దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆశీర్వాదం ఇవ్వలేదు, ఎందుకంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సహాదేవుడి విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే సూచనలు తెలుస్తుంది. అది నేను డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఆయన ఏమన్నాడంటే 40% ఉందండి అంటే పల్స్, మీకు తెలియదు, అది 40% ఉందండి, అది 90-100కి రావాలి, 3 రోజులు దాటితేనే కానీ చెప్పలేము అని అన్నారు. సర్లేండి, మీరు చేయవలసిన విధంగా మీరు వైద్యం చేయండి, దేవుడే కార్యం చేస్తాడు అని చెప్పాం. అని ప్రార్థన చేశాం. దేవుడు మరొక జన్మను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరొక జన్మనిచ్చాడు, మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారు ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడో, ఎక్కడున్నాడు? ఇంకా కూర్చోలేదు. మరొక జన్మనిచ్చాడు అన్నమాట. ప్రభునందు ప్రియులారా, మరి మనం మొక్కుబడి ఎందుకు చేసుకుంటాం తెలుసా? అవకాశాలు మన చేతుల్లో లేనప్పుడు, దిక్కేంటో తెలియనప్పుడు, అపాయకరంలో ఉన్నప్పుడు, ఏ దరికి చేరతామో ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొక్కుబడి చేస్తాం కదండి. అవునా అంటారు కదంటారా? అప్పుడే మొక్కుతాం, ప్రభువా నాకు మీరు ఏదైనా చేయగలిగితే, నా జీవితంలో ఏదైనా జరిగిస్తే నేను ఇలాగుంటాను, లేకపోతే ఇది ఇస్తాను, అది ఇస్తానని మొక్కుంటాం. ఇప్పుడు దాకా యాకోబు యొక్క మొక్కుబడి గురించి చెప్పారు. వందనాలు చూసారా? నీకు కూర్చోబెడితే కూర్చున్నాడు, చూసారా? మరి అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ముందుకు వచ్చాను, ఆయన వచ్చేటప్పుడు మాట చెప్తాను, నేను ఇంకా మందిరానికి వస్తానండి అయ్యారు అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ నుంచి నేను కూడా మందిరానికి వస్తానన్నాడు. అలాగే వచ్చాడు. ఇక నడుస్తాడు అనుకున్నాను, మధ్యలో మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నా జీవితంలో అని ఎప్పుడైతే మనం ప్రభు విషయంలో మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నిజంగా తిరిగి మళ్ళీ బ్రతికాడు అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఆయన తెలియదు కానీ చెయ్యి మెదలట్లేదు, కాలు మెదలట్లేదు, ఏది కూడా స్మెల్ లేదు, నోరు మెదలట్లేదు, కనీసం కళ్ళు కూడా ఇలాగా అనలేదు. ఆయన అన్నాడు, డాక్టర్ అన్నాడు 40% ఉందండి, ఏం జరుగుతుందో కూడా తెలియదు అన్నాడు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు ఆయన కాపాడాడు. అంత మాత్రమే కదా. ఆమె ఏమనుకుందంటే, ప్రభువా ఏదైనా ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితంలో మళ్ళొక్కసారి మరి ఆయన బ్రతికించగలిగితే నేను 7 కోటాలు ఎట్టుకుంటానండి, 7 కోటలు ఆఖరి కోటలు అందరికీ భోజనాలు ఎట్టుకుంటాను, మేకపోతుని తెచ్చి వధించి భోజనాలు పెట్టుకుంటానని మొక్కుకుంది. 6 కోటాలు వరుసన పెట్టాం. 7వ కూటం ఇదిగో ఇప్పుడు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానికి ఆటంకం ఏంటంటే అదే ఏటపోతు మేక. ప్రియులారా, దానికి తగినటువంటి మరి సొమ్ములు ఉండాలి కదా. అది ఊరుకుని వచ్చేది కాదుగా, ఏదో 1000-2000 ఇచ్చేస్తే వచ్చేది కాదు. అందుకని ఈ టైం దాకా అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మొక్కుబడి మనం ఎందుకు చేస్తామంటే చెప్పాను కదా, దిక్కి లేనప్పుడు, ఏం జరుగుద్దో తెలియనప్పుడు, అవకాశాలు మన చేతుల్లో లేనప్పుడు, అప్పుడు దేవునికి మొక్కుబడి చేసుకుంటాం. యాకోబు అలాగే మొక్కాడు.
నా జీవితం ఎట్లుంటుందో నాకు తెలియదు ప్రభువా, నిశ్చయముగా నాను క్షేమాన్ని కలిగి ఆహారం తినుటకు ఆహారం వస్త్రాలు అన్నీ కలిగి నేను ఉంటే మళ్ళీ తిరిగి వస్తే ఇదిగో ఇక్కడే నీకు ఏం కడతానో మందిరాన్ని కడతానని చెప్పాడు. ఏం కడతానన్నాడు? మందిరాన్ని కడతానని చెప్పాడు. ప్రియులారా, అప్పుడంటే మందిరం గోడలతో ఉండేది కాదు, ఒక బలిపీఠం కట్టాలి అది దేవునికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడతానని చెప్పాడు. ఆ విధంగానే అన్ని విషయాల్లో కూడా ఆయనకు తోడుగా ఉండి కాపాడి క్షేమాన్ని ఇచ్చి తినడానికి ఆహారం ఇచ్చి ఆయనకు కీడు చేసిన వాళ్ళని కూడా కీడు చేసినను అది మేలుగా మార్చి తన సొమ్మును దొబ్బేయాలని చూసినా దాన్ని మళ్ళీ కాపాడి తనకే దక్కినట్టుగా చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థలాలు కొన్నాడు, పశువులకి పాకలు వేయించుకున్నాడు, ఇల్లు స్థలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టాడు. అలా వారికి పని చేస్తున్న జీతగాళ్ళందరికీ వారికి కూడా ఇల్లు కట్టించి చక్కటి బోర్డు ఎట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాము ఇదిగో చూడు అని చెప్పేసి తను ప్రకటన చేసుకునే పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అప్పుడు తన ఇంట్లోకి శోధన ప్రవేశించింది. ఆ తర్వాత 35 ఆజ్ఞల మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా అప్పుడు అన్నాడు, నా శ్రమ దినాన నాకు తోడైన దేవునికి నేను మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించాలి రండి అని తీసుకెళ్ళి మొక్కుబడి చెల్లించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మొక్కుబడి అనేది దేవునికి చాలా ఇష్టం. జాగ్రత్తగా వినాలి. మొక్కుబడి అంటే మన మాట ఇవ్వడం. అర్థమైంది? అసలు మొక్కుబడి అంటే మనం దేవునికి మాట ఇవ్వడం. దేవుడు మన మాట అంటండి నమ్ముతాడంటండి. అర్థమైంది మీకు? దేవుడు మన మాట ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అప్పుడు దాకా నువ్వు నమ్ముకోకపోయినా, అప్పుడు దాకా దేవుడు అంటే నీకు తెలియకపోయినా నువ్వు మొక్కితేనంటండి ఆయన నమ్ముతాడంటండి. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడు దేవుడు మరంతగా నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొక్కుబడుకున్నటువంటి అవగాహన. అన్న 1:10 ఉంటుంది సమూయేలు గ్రంథంలో. అన్న కూడా ఏం చేసింది? మొక్కుబడి చేసుకుంది. ప్రభువా, ఈ దీని సేవకురాలను జ్ఞాపకం చేసుకుంటే, నాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటే, నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డను నెత్తి మీద మంగళకత్తి వేయనీయకుండా, అంటే నీకు నాజీరు చేయబడిన వాడిగా ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తిగా నేను పెంచి మళ్ళా నీ మందిరానికి ఇచ్చేస్తానని మొక్కుకుంది. ఆ విధంగానే ఆ మొక్కుబడి తీర్చేయడానికి అన్ని సిద్ధం చేసుకుని తీర్చేసింది. ఆ తర్వాత అన్నాను మళ్ళీ దేవుడు దర్శించి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడంట? 5 పిల్లల్ని ఇచ్చాడంట. ప్రియులారా, 5 పిల్లల్ని ఇవ్వడమే కాదు, అన్నాను దేవుడు మరి ఎలుగులోనికి తీసుకొచ్చాడు. అనేక మందికి పరిచయం చేశాడు, ఘనతనిచ్చాడు, మహిమనిచ్చాడు, సర్వ ఆశీర్వాదములు ఇచ్చాడు. ప్రియులారా, దేవుని విషయంలో మనం ఎప్పుడైతే నమ్మకంగా కలిగి ఉంటామో దేవుడు మరంతగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే కొన్నిసార్లు మనం మాటిస్తాం. ఏమని ఇస్తాను? నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటాం. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని అడుగుతాడు. అర్థమైంది మీకు? దేవుడు కూడా మనల్ని అడుగుతాడు ఇది చేయమని. అప్పుడు కూడా మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. అబ్రహాముని అడగలేదా? అబ్రహామా, నీకు ఒక్కదాని యొక్క కొడుకుని తీసుకొచ్చి నాకు అర్పించమన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటకి విధేయుడై తీసుకెళ్ళి అర్పించేశాడు. అర్పించడానికి తీసుకెళ్ళిపోయాడు. ప్రియుల, నువ్వు దేవునికి భయపడేవాడువని, దేవుని మాటను లక్ష్య పెట్టేవాడువని, దేవునికి విధేయత చూపువాడువని ఇందుని బట్టి నాకు తెలిసింది అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని కొన్ని అడుగుతాడు, ఇది చెయ్యి, ఇలా చెయ్యాలి. తప్పనిసరిగా దేవునికి మనం ఏం చేయాలి? దేవునికి చేయాలి, నమ్మకస్తాన్ని చూపించాలి. ఆయనకు మనం ఏదైనా మొక్కితే తప్పకుండా ఆయనకి చెల్లించాలి. ప్రసంగి గ్రంథంలో 5:4 ఉంటాడు, నువ్వు దేవునికి మొక్కుబడి చేసిన దాన్ని చెల్లించుటకు ఆలస్యమో
ఏం చేయకూడదంటండి? ఆలస్యం చేయకూడదంటండి. ప్రభునందు ప్రియులారా, మరి చాలా రోజులు మరి సహాదేవుని భార్య చాలా బాధపడుతూ ఉండేది. అయ్యా నేను ఆ ఒక్క కూటం జరిగించేయాలండి, ఆ ఒక్క కూటం జరిగించేయాలండి అని చెప్తూ ఉండేది. ప్రియులారా, నేటికి ఆమె యొక్క ఆశ విశ్వాసం నేటి ఈ దినమందు నెరవేర్చబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గనుక మొక్కుబడి అంటే మీకు చెప్పాను. మొక్కుబడి అంటే ఏంటంటే ప్రామిస్ చేయడం. మనం ఏం చేయటం? ప్రామిస్. ప్రభా ఈ విషయంలో నేను చాలా నమ్మకంగా ఉంటాను ఆయన అని చెప్పి దేవునికి మాట ఇవ్వడం మొక్కుబడి అంటే. ప్రియులారా, అది దేవునికి చాలా ప్రీతికరమైనది. ఇంకొక చిన్న మాట చెప్పి, మొక్కుబడి అంటే దేవునికి చాలా ఇష్టం. ఏ పరిస్థితుల్లోనైనా మొక్కితే మనం ఇచ్చిన మాటకు బదులు ఆయన చేయవలసిన కార్యం ఆయన చేస్తారంటండి. మొక్కుబడి అంటే దానికి దేవునికి చాలా ఇష్టం అంట. నేను ఇలా చేస్తాను ప్రభు, నాకు చిన్న సహాయం చేయమని అని అంటే ఓకే ఓకే ఓకే, ఆ చిన్న సహాయమే కాదు, అది పెద్ద సహాయం అయినా ఎలాంటిదైనా నేను చేస్తాను, నువ్వు అలా ఉండు అని దేవుడు చాలా ఇష్టపడతాడంట మొక్కుబడి అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను కూడా అలాగే నేను మొక్కుబడి చేశాను, అందుకే దేవుడు బ్రతికించాడు అప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి మనం ఇచ్చిన మాటలు చొప్పున మనం జీవిస్తే ప్రభువు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఎవరినైనా సరే ఆశీర్వదిస్తాడు. కాబట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకా కుమారుడు కూడా పెళ్లి జరగాలి, ఆ వివాహం కూడా జరుగుటట్లు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అమ్మగారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారుకుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఇంటిలో మీరు గొప్ప కార్యాలు చేశారు తండ్రి. మీ గొప్ప కార్యాలు బట్టి ఈ దినాన్ని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా ఈ కుటుంబాన్ని మీరు బలపరచండి. ఇదిగో సహాదేవుడు అలాగే తనకిచ్చిన భార్యను నాయన, అలాగే ఇచ్చిన కుమారుడు కుమార్తె బిడ్డలను ఆశీర్వదించు. వారి రెక్కల కష్టార్జితం నాయన వారి అనుభవించినట్లుగా మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారిని చిక్కులు పెడుతున్న ప్రతి ఒక్క సాతాను యొక్క అధికారాన్ని యేసు క్రీస్తు యొక్క నామములో ప్రభువా పారదోలపరచబడునుగాక. నాయన నీ బిడ్డలకు విడుదలను కలగజేయండి, శాంతిని కలగజేయండి, నెమ్మదిని కలగజేయండి, సమాధానమును కలగజేయండి. నూతనమైన కార్యములతో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దీవించి ఆశీర్వదించు.